1,00,000 ఇస్తే 2,00,000 ఇస్తాం అని ఆశ చూపి అడ్డంగా దొరికిపోయిన ముగ్గురు వ్యక్తులు. వివరాల్లోకి వెళితే పిల్లల ఆటలు ఆడుకునే కరెన్సీ నోట్లను ఉపయోగించి ₹1,00,000 ఇస్తే 2,00,000 తిరిగి ఇస్తా అంటూ మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను తుర్కపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడం జరిగింది. అసలైన 500 నోట్లను పోలి ఉండే పిల్లల ఆట కరెన్సీ నోట్లను ఉపయోగించి ఒక వ్యక్తిని మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను తుర్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తుర్కపల్లి మండలంకు చెందిన ఒక వ్యక్తిని నిందితులను నమ్మించి 1,00,000కు బదులుగా 2,00,000 ఇస్తామని ఆశ చూపారు. ఆ మాటలు నమ్మి ఆయన పల్లె పహాడ్ స్టేజ్ వద్ద 1,00,000 వారికి అప్పగించారు. అయితే ఆ తర్వాత ఆ నోట్ల కట్టలలో పైన మరియు కింద కొన్ని అసలైన 500 నోట్లు మాత్రమే ఉంచి మిగిలినవన్నీ చిల్డ్రన్ ఆఫ్ ఇండియా స్పెసిమెన్ అని ముద్రించిన పిల్లల ఆట నోట్లుగా ఆయన గుర్తించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తుర్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన నిందితులు: ముదురుకోల యాకంబరం, వయసు 29, భువనగిరి. ముదురుకోల దేవేందర్, వయసు 38, భువనగిరి. మధ్యపోయిన నాగరాజు, వయసు 34, కుంట్లూరు హయత్ నగర్కు చెందినవారు. వారి నుండి స్వాధీనం చేసుకున్నవి పిల్లల ఆట కరెన్సీ నోట్ల 16 కట్టలు, 10,000 నగదు, ఒక హీరో హోండా ఫ్యాషన్ మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లు. విచారణలో ముదురుకోల యాకంబరం గతంలో సుబేదారి మరియు నర్సంపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన నకిలీ కరెన్సీ కేసులలో ప్రమేయం ఉన్న నేరస్తుడని తేలింది. సదరు నిందితుడు అట్టి కేసులలో అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. ఇటీవల జైలు నుండి రిలీజ్ అయి మళ్లీ అదే విధమైన నేరాలు చేస్తున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా తుర్కపల్లి ఎస్ఐ మాట్లాడుతూ, సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆఫర్లను లేదా కరెన్సీ మార్పిడి పథకాలను నమ్మవద్దని, అటువంటి అనుమానాస్పద కార్యకలాపాల గురించి వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కేసు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, పి. శ్రీనివాస్ నాయుడు డీఎస్పీ యాదాద్రి, ఎం. శంకర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యాదగిరిగుట్ట, రూరల్ పర్యవేక్షణలో మహమ్మద్ తకీయుద్దీన్ ఎస్ఐ తుర్కపల్లి మరియు సిబ్బంది పాల్గొన్నారు.